హాల్ టికెట్లు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా డీఈడీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో హాల్ టికెట్లు రాకపోవడం వల్ల లిటిల్ ఫ్లవర్ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎస్ఆర్ఎం డీఈడీ, గండికోట కేఎల్ఆర్ డీఈడీ కళాశాల రెండో ఏడాది విద్యార్థులు పరీక్షలకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. పరీక్ష ఫీజులు కట్టినా హాల్ టికెట్లు రాకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు జరిగే తేదీల్లోనే రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని కళాశాల యాజమాన్యం పొంతనలేని సమాధానం చెబుతోందని వాపోతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కృషి విద్యానికేతన్ డీఈడీ కళాశాలలో హాల్ టికెట్లు రాకపోవడాన్ని నిరసిస్తూ కళాశాల యాజమాన్యంపై విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళతో పాటుగా అని అంటున్నాడు. అది ఏ రకమైన సమంజసం అనేది నేను అడుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ మాకు హాల్ టికెట్స్ ఇచ్చినందుకు ఇప్పుడు కూడా అదే రకంగా హాల్ టికెట్స్ ఇచ్చి ఎగ్జామ్ రాయించాల్సింది. అమ్మకి డబ్బులు లేక మాకు పొలం కూడా లేదు, మా నాన్న చనిపోయింది సార్. ఇప్పుడు ఇట్లా చేస్తే మా బతుకులేం కావాలి సార్. ఫస్ట్ రిజల్ట్ ఇప్పుడు వరకు రాలేదు. గంటలో ఎగ్జామ్స్. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే మాకు హాల్ టికెట్స్ ఉంటే కానీ మాకు సెంటర్ తెలియదు, ఏమీ తెలియదు. సెంటర్ తెలియకుండా మేము ఏ సెంటర్కి వెళ్ళి కూర్చోలో తెలియదు. ఇప్పటి వరకు ఇంకా హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు యాజమాన్యం లేదు, హాల్ టికెట్స్ లేవు. అసలు ఈ ప్రభుత్వమా లేకపోతే వీళ్ళది యాజమాన్యమా అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద 50 జీవితాలు మాత్రం నాశనం అవుతున్నాయి. ఇక్కడ ప్రొద్దునే రండి హాల్ టికెట్స్ వచ్చినాయి అన్నారు. ఇక్కడికి వచ్చి మేము ప్రిపేర్ అయ్యి వచ్చి ప్రొద్దునేకి వస్తే 6 గంటలకు వస్తే ఇక్కడ యాజమాన్యం లేదు, ఎవరు లేరు. 6కే వచ్చేసినాం మేము హాల్ టికెట్స్. ఇప్పుడు ఒకవేళ యాజమాన్యం పోయింది, మేము ఏం చేయాలి సార్? 2 సంవత్సరాలు వేస్ట్ వృధా అయిపోయింది కదా. మా కాలం ఎవరు వెనక్కి తెచ్చిస్తారు? దీనికి ఎవరు బాధ్యతలు? నిన్న ఫోన్ చేసి మండే వచ్చి తీసుకోపోండి అని అన్నారు. మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి లేవమ్మా పోస్ట్ పోన్ అయినాయి అన్నారు. నేను సార్ మా ఎగ్జామ్స్ కనుక మా హాల్ టికెట్స్ రాకపోతే మేము సూసైడ్ చేసుకుంటాను అంటే అట్లా చేసుకోమా అప్పుడు ఇస్తారు అని అంటున్నారు సార్. మా ఇబ్బందులు మాకు ఉంటాయి, డబ్బు గురించి కాదు. ఇక్కడ టైం 2 ఏళ్ళ టైం వేస్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మేము ఎంట్రెన్స్ రాసుకునేకుందా, ఎగ్జామ్ రాసేకుందా? ఏం టైం అంతా వేస్ట్గా, డిగ్రీ చేసే కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మేము సూసైడ్ చేసుకుంటామంటే చేసుకోండి అంటారు. అంటే పిల్లలు చనిపోయినా కూడా వీళ్ళకి అసలు పట్టదా? హాల్ టికెట్లు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా డీఈడీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో హాల్ టికెట్లు రాకపోవడం వల్ల లిటిల్ ఫ్లవర్ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎస్ఆర్ఎం డీఈడీ, గండికోట కేఎల్ఆర్ డీఈడీ కళాశాల రెండో ఏడాది విద్యార్థులు పరీక్షలకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. పరీక్ష ఫీజులు కట్టినా హాల్ టికెట్లు రాకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం, చిత్తూరు జిల్లాలో డీఈడీ విద్యార్థుల హాల్ టికెట్లకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాయుడిని అడిగి తెలుసుకుందాం. రాయుడు, హాల్ టికెట్ల వివాదానికి ప్రధాన కారణం ఏంటి? శర్మ, ప్రస్తుతము చిత్తూరు జిల్లాలో కూడా డీఎడ్ అభ్యర్థులను పరీక్షలకు అనుమతించలేదు. అయితే దీనికి ప్రధానంగా గత 2 ఏళ్ల నుంచి కూడా వీరు కోర్సు పూర్తి చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో పుత్తూరులో శ్రీ విద్య అలాగే శ్రీనివాస కళాశాలలు ఉన్నాయి. ఉదయం పరీక్షకు వెళ్తే అక్కడ పరీక్ష హాల్లోకి వారిని వెళ్లనివ్వలేదు. ప్రస్తుతం కళాశాలలకు ఎలాంటి అనుమతులు లేకపోవడం వల్ల హాల్ టికెట్లు రాలేదని, తద్వారా పరీక్ష హాల్లోకి పంపించమని కూడా అక్కడ అధికారులు తెలియజేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపుగా 100 మంది విద్యార్థులు ఉన్నారు. 100 మంది విద్యార్థులు కూడా కళాశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ ఆందోళనలు రాస్తారోకోలు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని
చెప్పాలి. ప్రస్తుతం కళాశాలలకు అనుమతి లేకపోవడం వల్లే ఈ విద్యార్థులను పరీక్ష రాయడం లేదని కూడా అధికారులు పేర్కొంటున్నారు. ఈ చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఈ రోజు రెండో వార్షిక పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ కొన్ని కళాశాలలకు అనుమతి లేకపోవడం వల్ల ఎవరిని కూడా పరీక్షలకి అనుమతించలేదు. దాదాపుగా 2 ఏళ్ల కోర్సు విద్యార్థులు పూర్తి చేశారు. దాదాపు 2 ఏళ్ల సమయం వెచ్చించి ఈ కోర్సును పూర్తి చేయడం జరిగింది. తీరా పరీక్షలు రాసే సమయంలో పరీక్ష హాల్లోకి వెళ్ళనీయకుండా అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం హాల్ టికెట్లు వారికి ఎవరికి కూడా హాల్ టికెట్లు కూడా అందించలేదని కూడా స్పష్టమవుతోంది. ప్రధానంగా వేలాది రూపాయలు కూడా ఫీజులు చెల్లించారు. ఫీజులు చెల్లించి 2 ఏళ్ల సమయం చదువుకున్నా కూడా పరీక్షల సమయంలో పరీక్షలకి అనుమతించకపోవడంపై అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కర్నూలుతో పాటు అనంతపురం, ప్రకాశం జిల్లాలో కూడా భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. శర్మ రైడ్, మరి ఈ సమాధానంపై యాజమాన్యాలు ఏమంటున్నాయి? విద్యార్థులు యాజమాన్యం ఇచ్చిన సమాధానంపై వారేమంటున్నారు? ప్రస్తుతము ఈ బోర్డు నుంచి కూడా ఈ ప్రారంభంలో అనుమతులు ఉన్నాయని, కళాశాలకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. వారి అవేమి ఆ రికార్డుల పరంగా ఎవరు విద్యార్థులు చూడలేదని కూడా స్పష్టమవుతోంది. బోర్డు కళాశాల ఏర్పాటు చేసే సమయంలోనే వీటికి పూర్తిగా అనుమతులు రాలేదని స్పష్టమవుతోంది. ఈ అనుమతులు విద్యార్థుల కళాశాల ప్రారంభమైన తర్వాత అనుమతులు తీసుకుందామని చెప్పి కూడా అనుకున్నారు. కానీ ఈ కళాశాల 2 ఏళ్ళైనా కూడా ఈ కళాశాలలకు అనుమతి రాలేదని స్పష్టమవుతోంది. అయితే యాజమాన్యాలు ప్రస్తుతం తమ కళాశాలలకు అనుమతి లేదని అనడం లేదు. కానీ గుంటూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. గుంటూరు జిల్లాలోని డిఎడ్ విద్యార్థుల పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, గుంటూరులో విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎన్ని కళాశాలలో ఇలాంటి పరిస్థితి ఉంది? శర్మ, ఈ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా వినుకొండలో ఉన్న 2 డిఎడ్ కళాశాలలు, అలాగే సత్తెనపల్లిలో డిఎడ్ కళాశాలలో మొత్తం 3 కళాశాలల వద్ద విద్యార్థులు తమకు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇవ్వలేదంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వినుకొండలో మొదటి సంవత్సరం పరీక్షలు రాసే సమయంలోనే ఈ తరహా ఇబ్బంది ఎదురైంది. అప్పట్లోనే హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని ఈ ప్రైవేటు డిఎడ్ కళాశాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతించారు. అయితే 2వ సంవత్సరం చేరిన తర్వాత వెలకండి యథావిధిగా కథ పునరావృతమైంది. మళ్ళీ పరీక్షలకు తమ కళాశాలలకు ఇటు విశ్వవిద్యాలయాల నుంచి అనుమతి లేదు అనేటువంటి విషయంతో వాళ్ళకి హాల్ టికెట్లు జారీని విశ్వవిద్యాలయం నిలిపేసింది. ఇదే సమయంలో కళాశాలలో తమ తరగతులకి హాజరయ్యాము, ఇప్పుడు హాల్ టికెట్లు లేవని చెప్పి పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో తాము పూర్తిగా తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తుని కూడా ఇబ్బందికరంగా మారింది అనే విధంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రైవేటు కళాశాలకు సంబంధించిన నిర్వాహకులు కళాశాలల ప్రారంభ సమయంలో ముందస్తుగా ఎలాంటి అనుమతులు కళాశాల తీసుకోలేదు. అలాగే కళాశాల నిర్వహించిన తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి అనే విధమైనటువంటి ఒక ముందస్తు ఆలోచనతోనే అనుమతి లేకపోయినా సరే నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేవు, మౌలిక వస్తువులు లేవు. నిర్వహణ చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఈ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కళాశాల పరిస్థితి అయోమయంగా మారింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 కళాశాలలకి సరిహద్దు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు, అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు ఎక్కువగా ఈ కళాశాలలో ప్రవేశాలు తీసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం పరీక్షలకు అనుమతించకపోవడంతో భవిష్యత్తు అంధకారంలో మారిందనే విధంగా విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శర్మ, శ్రీనివాస్ మోహన్, మరి యాజమాన్యాలు ఏమంటున్నాయి ప్రస్తుత పరిస్థితిపై? దానిపై విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారు? యాజమాన్యాలు అయితే తమ కళాశాలలకు విశ్వవిద్యాలయం నుంచి అనుమతి ఉంది అనే విషయాన్ని అయితే అక్కడ స్పష్టంగా చెప్పడం, ఇస్తాము, పరీక్షలు నిర్వహిస్తాము, పరీక్షలకు అనుమతిస్తాము అనే విధంగా విద్యార్థులను మభ్యపెట్టే రీతిలోనే వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి కొంత అయోమయంగా ఉంది. గతంలో కూడా ఈ కళాశాలల డిఎడ్ కళాశాలకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వచ్చినప్పుడు కూడా కొంత యాజమాన్యాలు ఈ బయటకు రాకుండా ఉండేందుకు తనిఖీలకు వచ్చే అధికారులను కానీ దీనికి సంబంధించిన పర్యవేక్షణలు కానీ కొంత వాళ్ళని కొంత లోపరుచుకొని వాళ్ళ దారి మళ్లించే విధంగానే చేస్తూ ఈ కళాశాలలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు పరీక్షల సమయం దగ్గర వచ్చిన నేపథ్యంలో విద్యార్థులకు హాల్ టికెట్ల రాని నేపథ్యంలోనే ఈ ప్రైవేటు కళాశాలల బండారం బయటపడింది. దీనిపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కళాశాలకు సంబంధించిన ఈ హాల్ టికెట్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత ఏడాది కోర్టు సూచనలకు అనుగుణంగా పరీక్షలకు హాజరైన నేపథ్యంలో ఈ ఏడాది కూడా పరీక్షలకు తమకు అనుమతించాలి అనే విధంగా విద్యార్థులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే కళాశాల యాజమాన్యాలు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఉన్న నేపథ్యంలో విద్యార్థులు కళాశాలలో ఆందోళన దిగుతారు.
శ్రీనివాస్ మోహన్, విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం పరీక్షలు రాసే ఆస్కారం ఏమైనా ఉంటుందా? అంటే ముఖ్యంగా ఇప్పటికే నిన్నటి నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. నిన్న వినుకొండలో ఒక కళాశాలలో ఈ పరీక్షలు రాసే అవకాశం లేకపోయింది. అదే సమయంలో మరో కళాశాల అంటే కళాశాలకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయ అధికారులు మొత్తం ఈ పరీక్షలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ అధికారులు ప్రైవేటు కళాశాలల్లో అనుమతి లేని కళాశాలలు నిర్వహిస్తున్నాయనే విషయం మీద ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశాము. ఇప్పటికిప్పుడైతే ఏమీ చర్యలు తీసుకోలేము. వాళ్ళు అనుమతి తీసుకోకుండా నిర్వహిస్తున్న నేపథ్యంలోనే హాల్ టికెట్ నిలిపేయాల్సి వచ్చింది అనే విధంగా యంత్రాంగం చెబుతోంది. ప్రస్తుతం ఒకవేళ అనుమతిస్తే రేపు జరగబోయే పరీక్షల నుంచి హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది, కానీ ఇప్పటికిప్పుడైతే ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ పరీక్షలు రాయలేకపోయినటువంటి పరీక్షలను మళ్ళీ చివరిలో పరీక్షలు నిర్వహిస్తే తామకు పరీక్షలు రాసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.